హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 క్యాంపెయిన్ అనేది ఎండ్ అయిపోయింది. సో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన విధానం కానీ లాస్ట్ మ్యాచ్ గెలిచిన విధానం కానీ రెండు కూడా సిమిలర్ గానే ఉన్నాయి. బట్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత 4 మ్యాచ్లు కానీ లాస్ట్ మ్యాచ్ తో కలుపుకొని లాస్ట్ 3 మ్యాచెస్ కానీ వాళ్ళ క్యాంపెయిన్ అనేది ఎందుకు ఇలా ఎండ్ అవ్వాల్సి వచ్చింది అనే దానికి బెస్ట్ ఒక సినారియో ఈ 7 మ్యాచ్లు చూసేస్తే మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే 7 కాదు, అవి 5, ఇవి +3 8 మ్యాచెస్ చూస్తే అర్థమైపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచిన విధానం అనేది వాళ్ళు లాస్ట్ ఇయర్ సెట్ చేసిన ఒక స్టాండర్డ్స్ కి కానీ, లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫైనలిస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ చూపించిన ప్రామిసింగ్ కానీ, వాళ్ళ బౌలింగ్ యూనిట్ దానికి ఇచ్చిన సపోర్టింగ్ కానీ, సో వీటన్నిటికి కూడా ఆ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగానే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ఐపీఎల్ 2025 ఎక్సలెంట్ స్టార్ట్ వాళ్ళకి అది. బట్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓటం అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ ని ఏ విధంగా కూడా మళ్ళీ పుంజుకోవడానికి ఉపయోగపడలేదు. వాళ్ళకి అసలు ఏ విధంగా కూడా మరి ఇంకా అవకాశం లేదు పుంజుకోవడానికి. బట్ అనూహ్యంగా లాస్ట్ 3 మ్యాచ్లు వాళ్ళు గెలవడం అండ్ లాస్ట్ 3వ మ్యాచ్ ముందు మ్యాచ్ కూడా వర్షం వలన ఆ మ్యాచ్ అబౌండెడ్ అవ్వడం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచిన 14 పాయింట్స్ వస్తాయి. ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి ఇది ఉండదు. కానీ ఆ 4 మ్యాచ్లలో ఒక్క 2 మ్యాచ్లు గెలిచినా కూడా ఇవాళ కంఫర్టబుల్ గా వాళ్ళు వాళ్ళ కోసం అందరూ ప్రెడిక్షన్ లో ప్లే ఆఫ్స్ లో పక్కాగా ఉన్న జట్టు అని సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా చెప్పారో వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే ప్లే ఆఫ్స్ లో ఉండగలిగేవారు. బట్ ఆ 4 మ్యాచ్లో ఓటం అనేది వాళ్ళని చాలా పూర్తిగా ఒక దీనిలో దింపేసింది. బట్ మళ్ళీ అనూహ్యంగా ఇప్పుడైతే టేబుల్లో 6th పొజిషన్ లో వాళ్ళు ఎండ్ అయ్యారు. ఇది నిజంగా సర్ప్రైజింగే. బట్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ కమ్బ్యాక్ అవ్వడానికి ఇది నిజంగా ఒక మంచి ఒక మోటివేషన్ అనుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఈ ఐపీఎల్ 2025 క్యాంపెయిన్ లో వాళ్ళ బ్యాటింగే వాళ్ళకి విజయాలను తీసుకొచ్చింది, కానీ బౌలింగ్ విజయాలను తీసుకొచ్చింది అని అనడానికి పెద్దగా ఎక్కడా కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లో పెట్టిన స్కోర్స్ కొండంత పెట్టారు అండ్ కొండంత స్కోర్లను కూడా వాళ్ళు పిండి చేసి చేంజ్ చేసేసారు. 2 సార్లు, ఒకసారి 240 చేంజ్ చేస్తారు, ఒకసారి 201 చేంజ్ చేస్తారు. సో వాళ్ళ బౌలింగ్ ఏ విధంగా కూడా వాళ్ళకి సహకరించలేదనే చెప్పాలి. అడపదడప కమ్మిన్స్ తో పాటు ఎవరో ఒకరు ఇదైనా కూడా కమ్మిన్స్ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా విజృంభించలేదు. మనం లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాంప్ చూసుకుంటే వాళ్ళ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం అనేది పక్కన పెడితే స్టిల్ దే ఆర్ ద బెస్ట్ టీమ్ ఇన్ 2024 ఐపీఎల్ సీజన్. బట్ అప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళు 90 మార్కులు బ్యాట్స్మెన్ చేసేస్తే అంటే 75 మార్కులు, ఫర్ ఎగ్జాంపుల్ 100కి 75 మార్కులు బ్యాట్స్మెన్ చేస్తే మేజర్ 25 మార్క్స్ బిట్ పేపర్ ని బౌలర్స్ ఎప్పుడు కరెక్ట్ గా కావాలో ఆ టైంలోని భువనేశ్వర్ కానీ, నటరాజన్ కానీ, మన కమిన్స్ కానీ వీళ్ళు కరెక్ట్ గా ఇచ్చేసారు. సో 75 అక్కడ సక్సెస్ అయింది, 25 ఆల్మోస్ట్ 24 సక్సెస్ అయ్యారు. అండ్ బ్యాట్స్మెన్ లాస్ట్ మినిట్ లో ఫైనల్స్ లో చేతులు ఎత్తేయడంతో ఆ ఫైనల్స్ లో ఓటం అనేది వాళ్ళకి ఇదైంది. బట్ ఆ తర్వాత ఐపీఎల్ 2025 రిటెన్షన్స్ అన్ని అయ్యే వాళ్ళు మేజర్ బ్యాట్స్మెన్ అందరినీ రిటైన్ చేసుకున్నారు. అండ్ కమిన్సే ఓన్లీ బౌలర్, వాళ్ళు రిటైన్ చేసుకున్న బౌలర్ అండ్ కెప్టెన్. భువనేశ్వర్ వదిలేశారు, నటరాజన్ వదిలేశారు. వాళ్ళు లాస్ట్ సీజన్ లో ఏ విధంగా లాస్ట్ సీజన్ వరకు కూడా భువనేశ్వర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఏ విధంగా సహాయపడ్డాడో అలాంటి బౌలర్ మళ్ళీ ఇప్పుడు రాలేదు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇన్ఫాక్ట్ మహమ్మద్ షమి వచ్చినా కూడా తను ఏ రేంజ్ లో కూడా అంటే తన రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ భువనేశ్వర్, నటరాజన్ అంటే వాళ్ళిద్దరూ ఏదైతే క్రియేట్ చేశారో అది సన్ రైజర్స్ హైదరాబాద్ కి క్రియేట్ చేయలేకపోయాడు. సో బౌలింగ్ పూర్తిగా విఫలం చెందడం అండ్ బ్యాటింగ్ అనేది ఎప్పుడు కూడా వచ్చి బ్యాంగ్ అప్రోచ్ లోనే వెళ్ళాలి అని అనుకోవడం, దానికి తగ్గట్టు వాళ్ళకి పిచ్చు సహకరించకపోవడం బ్యాటింగ్ ఫెయిల్యూర్ అయింది. సో ఎప్పుడైతే 75-25 అని పెట్టుకొని బ్యాటింగ్ బౌలింగ్ పేపర్ మీద వచ్చారో వాళ్ళు 75 కాస్త 30 అయిపోయింది, బౌలింగ్ కాస్త 4 మార్కులకు వచ్చేసింది. సో 34తో వాళ్ళు ఫెయిల్ అయిపోవడం జరిగింది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ సీజన్ కైనా సమీ ఫిట్ గా ఉంటాడో లేదో తెలియదు, కానీ బౌలింగ్ మీద చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అండ్ బ్యాట్స్మెన్ పిచ్ కి తగ్గట్టు ఆడాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ 3 మ్యాచెస్ లో కూడా పిచ్ అనేది వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ కి తగ్గట్టుగా ఉంది తప్ప పిచ్ కి తగ్గట్టు వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ లేదు అని నేను ఇప్పటికి కూడా నిస్సందేహంగా చెప్పగలను అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్ ఏ విధంగా చేద్దాం అనుకున్నారో కరెక్ట్ గా బ్యాట్ మీదకి బాల్ వచ్చేలాగా పిచ్లు వచ్చాయి లాస్ట్ 3 మ్యాచెస్. బట్ వాళ్ళకి ఎక్కడైతే బాల్ కాస్త ఆగాగి వచ్చిందో అక్కడ మాత్రం వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. సో ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇలా ఎండ్ అవడానికి ముఖ్య కారణం వాళ్ళు ఏదైతే బ్యాటింగ్ మీద పెట్టుకున్నారో నమ్మకం, ఆ బ్యాటింగ్ అనేది పిచ్ కి తగ్గట్టు ఆడలేకపోవడం అనేది మేజర్ మైనస్ అయింది. బట్ స్టిల్ హెన్రిచ్ క్లాసన్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ వచ్చింది, ట్రావిస్ హెడ్ మళ్ళీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, అభిషేక్ శర్మ త్రూ అవుట్ ద సీజన్
మంచిగా ఆడాడు. పంజాబ్ తో ఎక్సలెంట్ నాక్ ఆడాడు. అండ్ నితీష్ రెడ్డి మాత్రం ఈ సీజన్ లో ఫుల్ ఫెయిల్యూర్. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆఫ్ అయిపోయాడు. అండ్ బౌలింగ్ లో కాస్త లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ కొంచెం బాగానే అనిపించాడు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ లో తను చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కావాల్సినప్పుడు వికెట్లు తీయగలిగాడు. బట్ అది మినహాయించి మరి ఎక్కడ కూడా నితీష్ కుమార్ రెడ్డి అయితే మాత్రం T20 మూడ్ లో లేడేమో అనిపించింది. మళ్ళీ టెస్ట్ మూడ్కి వెళ్ళాక తను ఆ మోటివేషన్ తెచ్చుకొని ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం. ఎందుకంటే మంచి ఆల్రౌండర్ గా ఇండియాకి తయారవుతున్నాడు అనుకునే పర్సన్ ఇలా మళ్ళీ డౌన్ అయిపోతే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే మారే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ టూర్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సో IPL పక్కకు పెట్టేసి టెస్ట్ క్రికెట్ కోసం మళ్ళీ తను ఆలోచించాలి. అండ్ కమిన్స్ అయితే కెప్టెన్ గా కూడా ఫుల్ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. ఫుల్ ఫెయిల్ అయిపోయాడనే చెప్పాలి కెప్టెన్ గా. ఎందుకంటే కొంచెం ఎక్కడ కూడా గ్యాంబుల్ కరెక్ట్ గా తీసుకోలేదు. అండ్ తన దగ్గర ఉన్న బౌలింగ్ రిసోర్సెస్ కూడా కరెక్ట్ గా లేకపోవడం, ఇవన్నీ కూడా కమిన్స్ కి మైనస్ అయ్యి. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ అనేది బ్యాంగ్ అప్రోచ్ కి వెళ్ళాలి అనుకోవడం, హెడ్ ముఖ్యంగా వేరంగా అవుట్ అయిపోవడం అనేది. అభిషేక్ శర్మ ఆడుతున్నా కూడా తను కూడా కీలకమైన సమయంలో అవుట్ అయిపోవడం, ఇషాన్ కిషన్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా పెద్ద ఆడకపోవడం. సో ఇవన్నీ కూడా జరగడం వల్ల బ్యాటింగ్ ఇదైంది. హెన్రిచ్ క్లాస్ ఆడుతున్నాడు అన్న టైంలో ఒక ఎండ్లో వికెట్స్ పడడం కానీ, లేదంటే ప్రెజర్ వల్ల తను అవుట్ అయిపోవడం, ఇవన్నీ జరిగాయి. అనికేత్ వర్మ మాత్రం ఎక్సలెంట్ గా ఆడాడు. స్పిన్ అయితే ఒక రేంజ్ లో ఆట ఆడేసుకున్నాడు. సో అనికేత్ వర్మ బెస్ట్ ఫైండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి. లాస్ట్ ఇయర్ నితీష్ కుమార్ రెడ్డి అనుకో, ఇయర్ అనికేత్ వర్మ బెస్ట్ ఫైండ్ అనుకోవచ్చు. బట్ అనికేత్ వర్మ నెక్స్ట్ సీజన్ ఇంకా ఎలా ఆడతాడు, అనికేత్ వర్మని వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది మనం ఒకసారి చూసుకుందాం. అండ్ సిమర్జిత్ సింగ్ కొంచెం డిసప్పాయింట్ సీజన్. అండ్ తనకి ఇచ్చిన ఓవర్స్ కూడా అన్ని సూసైడ్ ఓవర్స్ అనుకోవచ్చు. అంటే కరెక్ట్ గా ఏ ఓవర్ లో బ్యాట్స్మెన్ బ్యాంగ్ అప్రోచ్ కి వెళ్తారో ఆ ఓవర్ లోనే తన చేతికి బాల్ ఇవ్వడం జరిగింది. రాహుల్ చార్ని అసలు పెద్దగా ఉపయోగించుకోలేదు. అడమ్ జంపాని అడపా ఉపయోగించుకున్నా కూడా తను పెద్దగా ఇచ్చేయలేదు టీమ్ కి. అండ్ బ్యాటింగ్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని అనుకోవచ్చు. బౌలింగ్ ఎలాగ ఫెయిల్యూర్ కానీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది SRH ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే బౌలింగ్ లాస్ట్ సీజన్ లో కూడా పెద్దగా చేసింది లేదు. కీలకమైన 2-3 ఓవర్సే వాళ్ళు చేసేవారు. వాళ్ళు పెట్టిన కొండంత టార్గెట్లని ఆపోజిట్ టీం చేంజ్ చేస్తున్న టైంలో ఒక 2-3 ఓవర్లు భువనేశ్వర్ ఒక ఓవర్ వచ్చేవాడు, నటరాజన్ ఒక ఓవర్ వచ్చేవాడు, కమిన్స్ ఒక ఓవర్ వచ్చేవాడు. ఈ 3 ఓవర్లు ఆపేసేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 13 runs per hour కొట్టాల్సిన చేజ్ లో వీళ్ళు ముగ్గురు వచ్చి 3-4 12 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసేస్తే మొత్తం చేజ్ అనేది ఆ 3 లేకుండా పోతుంది. చేజ్ చేయడం ఆపోజిట్ టీం టఫ్ అయ్యేది. లాస్ట్ సీజన్ లో అదే జరిగింది. బట్ బ్యాట్స్మెన్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో లాస్ట్ సీజన్ ఫైనల్ కానీ ఈ సీజన్ లో, లాస్ట్ సీజన్ లో కొన్ని మ్యాచ్ లో వాళ్ళు ఓడిపోయిన బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయారు. అండ్ ఈ సీజన్ మొత్తం కూడా పూర్తి బౌలింగ్ ఫెయిల్యూర్. అండ్ వాళ్ళు బ్యాట్స్మెన్ మీద పెట్టుకున్న నమ్మకం పూర్తిగా ఇక్కడ పే ఆఫ్ అవ్వలేదు. అండ్ ఆ పిచ్చులకు తగ్గట్టు బ్యాట్స్మెన్ ఆడకపోవడం. సో ఓవరాల్ గా ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2025 క్యాంపెయిన్ యొక్క పూర్తి రివ్యూ. అండ్ ఈ రివ్యూ పై మీకేమనిపిస్తుంది అని కామెంట్ చేయండి. అండ్ ఇంకేం చేసుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి వెళ్ళేవారు అని మీకు అనిపిస్తే అది కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.